ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు సౌమ్య గ్రహం, విష్ణు ప్రియుడు, విష్ణువు అంటే అణువు. కాబట్టి విష్ణు స్వరూపాలని ఈరోజు ఆరాధించడం ద్వారా బుధ ప్రీతి ఏర్పడుతుంది. తద్వారా రుగ్మతలు కనుమరుగవుతాయి. మరి 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. కృత్తికా నక్షత్ర జాతకుల లక్షణాలు ఎలా ఉంటాయి, వారు జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. శ్రీకారం యొక్క ప్రాధాన్యత ఏమిటి, శ్రీకారం యొక్క పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం సౌమ్యవారం లేదా బుధవారం. ఈరోజు బుధుడు యొక్క ఆరాధన, స్మరణ, జపం, పెసలు దానం, విష్ణు స్వరూపాలని ఆరాధించడం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి బుధుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వాడికి 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ఆశ్లేష. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మేష క్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి రవితోటి కలయిక ఉంది. కాబట్టి ఇది చక్కటి నిపుణ యోగాన్ని లేదా బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. చక్కటి తెలివితేటలకి దోహదపడుతుంది. రేపు ఆశ్లేష మఖా నక్షత్రాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే మఖా నక్షత్రం కూడా గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి అమృత యోగం విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది. ప్రధానంగా వివాహం, నామకరణం కార్యక్రమాలు నిర్వహించటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. చెవులు కుట్టించటానికి, కర్ణ ఆభరణాలు ధరించడానికి, నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి రేపటి నక్షత్ర బలం అనుకూలిస్తుంది. విదేశీ గమన ప్రయత్నాలకు, తీర్థయాత్రలకు, మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటి అమ్మకాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. కంప్యూటర్, సంగీత, సాహిత్య, నృత్య కళలు అభ్యసించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు సౌమ్యవారం లేదా బుధవారం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలను సాధించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. నిర్ణయాలు అమలు చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి ఆర్థిక ఆలోచన విధానం కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కళారంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. విద్యార్థులకి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి నిర్ణయాలు
కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మహిళలకి కూడా పురోగవృద్ధి ఉంటుంది. ఆరోగ్య రక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి, బలాన్ని పెంచుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. పిల్లల అభివృద్ధి మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారిని విభేదాలకు గురి చేస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి అవకాశాలు వెంటనే సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విషయాలు చేకూరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి లాభిస్తుంది. వ్యాపార విషయాన్ని సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. మహిళలు శుభ సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలను సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. సుశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తే విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా నెగ్గుకురగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి ఏర్పడుతుంది. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి కూడా ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు సాధించేటువంటి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆకస్మిక ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతారు. సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రక్రియలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా అంచనాలను దగ్గర చేస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విషయాలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో కళారంగం వారికి ప్రావీణ్యత పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. విద్యా రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి.
ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు గృహపరంగా ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. అయినప్పటికీ ఆరోగ్య ఖర్చుల్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ఆటంకాలు ఎదురవుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా కళారంగం వారికి పురోగవృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి మార్పులు విద్యాపరంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలు పట్టు బిగించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. బలాన్ని పెంచుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ అనంత పద్మనాభుని భక్తి శ్రద్ధలతో కనకాంబరాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. రాజకీయ పురోగవృద్ధి గోచరిస్తుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. క్రియాశీలక నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో పారిశ్రామిక రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార రంగం వారికి కూడా నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. అసహన పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారు బయటికి రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు స్థిరాస్తి రంగం వారికి బలపడతాయి. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి ప్రధాన అంశాలు ఆనందాన్ని పెంచుతాయి. ప్రావీణ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కళారంగం వారికి కలిసి వస్తుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ నృసింహస్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆలోచన విధానంలో ప్రగాఢమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి ఏర్పడుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ఉద్యోగస్తులకి తగ్గుతుంది. కార్యక్రమాల్లో క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గోచార శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ప్రమాదాలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా నెలకొంటాయి. ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ఆలోచన తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి.
అదృశ్య సంఘటనలు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు, శుభవార్తలు వింటారు. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. సినీ రంగం వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. అవమానకర సంఘటనల్ని నెట్టుకురాగలుగుతారు. ప్రగతి విద్యారంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక సహాయ సహకారాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార ఉపయుక్తమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతం చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని పెంచుతుంది. రాజకీయ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. వ్యాపార రంగం వారికి పురోగవృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు పూర్తి చేయగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహపరంగా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఆరోగ్యం క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. కృతికా నక్షత్ర జాతకులు లక్షణాలు ఎలా ఉంటాయి? వారి జీవితంలో ఇంకా అభివృద్ధిని సాధించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో జన్మ నక్షత్రం అదృష్ట ఫలం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. కృతికా నక్షత్రంలోని మొదటి పాదం మేష రాశిలోకి, మిగిలిన 3 పాదాలు వృషభ రాశిలోనికి వస్తాయి. కృతికా నక్షత్రం వారికి రవి మహాదశతోటి ప్రారంభం అవుతుంది. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కోప స్వభావం కూడా. తమ అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకి ప్రాధాన్యతనిస్తారు. రాజకీయ వ్యవహారాల్లో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాల కంటే కూడా పరువు ప్రతిష్టలకు ప్రాముఖ్యం ఎక్కువగా వీరికి ఉంటుంది. రవిస్థితి జాతకరీత్యా బాగున్నప్పుడు పితృరాజ్యతం వీరికి బాగా లభిస్తుంది. మాట ఎవరికైనా ఇస్తే నిలబెట్టుకునేటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఏ పరిస్థితికైనా కూడా తల వచ్చేటువంటి స్వభావం వీరికి ఉండదు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పొగడ్తలకు బాగా లోబడతారు. అలాగే భోలాతనం కూడా అధికంగా ఉంటుంది. వీరికి గర్వంతో మిడిసిపడేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. దానగుణం, దైవభక్తి కూడా ఎక్కువ. ప్రతి పనిని దూకుడుగా నిర్వహించాలనుకుంటారు. కొన్ని సమయాల్లో ఇవి వీరికి మేలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం వికటిస్తుంది, ప్రతికూలతని కలిగిస్తుంది. ధనాన్ని నిల్వ చేయడానికి ఈ నక్షత్ర జాతకులు కృషి చేస్తారు. అగ్ని సంబంధిత వ్యవహారాలు చేపట్టే ముందు ఆచితూచి వీరు నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వీరికి సూర్యుడు నక్షత్రాధిపతి. కెంపు ధరించడం వల్ల ఎక్కువగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించడం వల్ల కృత్తికా నక్షత్ర జాతకులకి శుభం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. శ్రీకారం యొక్క పరమార్థం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శ్రీ అక్షరం మంగళకారకం, ఐశ్వర్యప్రదం. శ్రీ బీజంలో సకల సంపదలకు అధిదేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి కొలువు ఉంటుంది. సర్వశుభకరమైనటువంటి శ్రీ అక్షరం సమస్త శుభాలకు చిహ్నమైనది. వేదాలు శ్రీకార ప్రాముఖ్యాన్ని ఘనంగా కీర్తించాయి.
లక్ష్మీపతి అయినటువంటి శ్రీనాథుడు కూడా శ్రీయుక్తమైనప్పుడే తన స్థితి కారకత్వాన్ని సమర్థంగా నిర్వహిస్తాడు. శ్రీ అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపం. సత్వగుణ సంపన్నుడు, సర్వలోక రక్షకుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును శ్రీ సదా ఆశ్రయించి ఉంటుంది. శ్రీ అనే అక్షరం ష, రా, ఈ అనేటువంటి శబ్దాల సమన్వితం. మంత్రశాస్త్ర ప్రకారం ష అంటే ఆనందం, రా అనగా తేజస్సు, ఈ అనగా లక్ష్మి. కాబట్టి స్త్రీ అంటే ఆనంద తేజస్ సంపదలు. ఇవి అమ్మవారి ప్రతిరూపం, పరబ్రహ్మ సచ్చిదానంద రూపం. శ్రీకారంలో శ్రీ అనే రూపం సమస్త సృష్టి అయితే, స్త్రీ కింద ఉన్నటువంటి క్రావడి సకల సృష్టిని రక్షించేటువంటి జగన్మాత రూపం. శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మి దివ్య వైభవాన్ని ఘనంగా స్తుతిస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత సృజాం అంటుంది. అష్టస్త్రీలు స్థిరంగా మనలో ఉండాలి అంటే శ్రీలక్ష్మిని సదా ఉపాసించాలి. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సొంత ఇంటి కలలను సాకారం చేసుకునేందుకు ప్రతి మనిషి కూడా ఎంతగానో శ్రమిస్తూ ఉంటాడు. ఇల్లు కట్టుకునేందుకు ఎంతో ఉత్సాహం కూడాను చూపిస్తూ ఉంటాం. జీవితకాలం నివసించేటువంటి ఇంటిని కూడా శాస్త్ర సమ్మతంగా ప్రమాణంగా నిర్మించుకున్నట్లయితే, ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే ఆ గృహం స్వర్గసీమగా మారుతుంది. ఇంటికి దీపం ఇల్లాలే అని చెప్పినప్పటికీ ఆ గృహిణి ఆనందంగా ఇంటిల్లిపాది కూడాను సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి, అదృష్టం కలిసి రావడానికి వాస్తుశాస్త్ర సమ్మతమైనటువంటి గృహ నిర్మాణమే సర్వవిధ శ్రేయోదాయకము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. గృహ ఆరంభ సమయంలో కూడాను మనం పాటించవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపనాది శుభకార్యాల్లో కూడా పాటించవలసినటువంటి నియమాలను తూచా తప్పకుండా ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా సుఖదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహం చాలా చక్కగా నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయటం జరుగుతుంది. ఇంటి నిర్మాణం చేపట్టేటువంటి సమయంలో తిథి, వార, నక్షత్రాలు, లగ్నాలు చూసుకోవటం అత్యంత ముఖ్యవంతమైనటువంటి విశేషాంశం. జాతక చక్రాన్ని అనుసరించి ఇంటి యజమాని యొక్క నక్షత్రం, పేరు, ఏ రోజు శంకుస్థాపన చేస్తే ఎటువంటి యోగం సిద్ధిస్తుందో తెలుసుకొని దాన్ని బట్టే శంకుస్థాపనాది కార్యక్రమం చేయటం సర్వోత్తమ సుఖదాయకవంతమైనటువంటి గృహ నిర్మాణానికి నాంది. అందుచేతనే ఎప్పుడైనా సరే తిథుల్లో శంకుస్థాపన అనేటువంటి విషయాన్ని ఆచరించేటప్పుడు విధియ, తదియ, పంచమి, సప్తమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ అనేటువంటి తిథులు చాలా మంచివి. అలాగే వారాల దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆ రోజు సోమవారం అయితే చాలా మంచిదే. అలాగే బుధవారం, గురువారం, శుక్రవారాలు, ఈ వారాలు చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఇక నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఏ నక్షత్రాలు శంకుస్థాపనకి చాలా అనుకూలంగా ఉంటాయో కూడా తెలుసుకోవడం చాలా మంచిది. అశ్విని నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర, పునర్వసు, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఈ నక్షత్రాలన్నీ కూడాను శంకుస్థాపనాది కార్యక్రమానికి శుభ తత్వాన్ని ప్రసాదింపజేసేటువంటి నక్షత్రాలు.
దీనికి తోడుగా లగ్న బలం అని చెప్పేసి ఉంటుంది. ఆ లగ్నం కూడా చూసుకోవాలి. ఏ లగ్నంలో శంకుస్థాపన చేస్తున్నాం? వృషభ లగ్నమా, మిథున లగ్నమా, కన్యా లగ్నమా, ధనుస్సు లగ్నమా, కుంభ లగ్నమా, మీన లగ్నమా అని. ఈ లగ్నాలన్నీ మంచివే. అలాగే విశేషాలు గమనించాలి. బుధాదిత్య యోగం ఉన్నదా లేదా, ఇవన్నీ చూసుకొని కనుక పెట్టినట్లయితే చాలా గొప్ప విశేషకరమైనటువంటి తత్వచింతనలో ఆ గృహం చాలా చక్కగా నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. చతుర్థి, అష్టమ శుద్ధి, మీన, మిథున, ధనుర్మాసాలు ఉన్నప్పుడు గృహ నిర్మాణాలు చేపట్టకూడదు. గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు ఈ యొక్క విశేషాంశాలని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ధనుర్మాసం పనికొస్తుందా? పనికిరాదు. అలాగే చతుర్థ, అష్టమ శుద్ధి, కర్తరి అప్పుడు గృహ నిర్మాణాలు చేపట్టరు. గృహ వాస్తుకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆ స్థలం యొక్క విశేషం ఏంటి, ఎలా ఉంది, ఆ స్థలంలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయా, ఆ స్థలాన్ని పరిశీలించినప్పుడు మనం గమనించవలసిన విశేషాంశాలు ఏమిటి అనే విషయాలు కూడా తెలుసుకోవడం చాలా మంచిది. నూతనంగా గృహ నిర్మాణం చేసేటువంటి స్థలం పొడవు వెడల్పు సమానంగా ఉంటే వంశాభివృద్ధి కలిగి తీరుతాయి. అలాగే దీర్ఘచతురం కూడా చాలా మంచిదే. దానివల్ల కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సౌభాగ్య సిద్ధి, సుఖ సంతోషాలు విరాజిల్లుతాయి. గుండ్రంగా ఉన్న స్థలం మాత్రం కొనుక్కోకూడదు. చాట ఆకృతిలో ఉంటాయి, కొన్ని త్రిభుజాకార స్థితిలో ఉంటాయి, షడ్భుజి ఆకృతిలో ఉంటాయి. ఇవన్నీ కూడా నష్టాన్ని చేకూరుస్తాయి అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవటం చాలా మంచిది. వెడల్పు కంటేనండి పొడవు ఎక్కువగా ఉండటం చాలా మంచిది. ఆ ఇల్లు చాలా బాగా కలిసి వస్తుంది. సుఖ సౌఖ్యాలు, లాభాలు బాగా కలుగుతాయి. పొడవు వెడల్పు అడ్డదిడ్డంగా ఉంటే మాత్రం ధన నష్టం వస్తుంది. ముక్కోణ ఆకారంలో కనుక స్థలం ఉంటే అధికారుల వలన భయం వస్తుంది, ధన నష్టం, శత్రు భయం కలుగుతాయి. అందుచేత ఇష్టం వచ్చినట్టు స్థలాలు కొనుక్కోకూడదు. నిర్మాణం చేసే ఇంటికి 4 వైపుల్లో కూడాను ఖాళీ ఉంటే మంచిది. అలా వీలుగాని పక్షంలో తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో అయినా సరే ఖాళీ స్థలం తప్పకుండా ఉండాలి. అంత ఖాళీ స్థలం ఉంచి కట్టినట్టయితే మాకు మిగిలేది ఏమీ లేదండి, చాలా కష్టం అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు కనీసం ఉత్తరం తూర్పు ఖాళీ ఉంచేటట్టుగా నిర్మాణం చేసుకోండి. కొంతలో కొంత మేలు జరగడానికి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణం చేసే స్థలంలో ముందుగా శంకుస్థాపన, వాస్తు పూజ చేసిన తర్వాతే ప్రారంభించాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శంకుస్థాపన అయిపోయిన తర్వాత మర్నాడు కూడా తప్పనిసరిగా పని చేయాలి. అక్కడ ఆ ప్రదేశంలో ద్వితీయ విఘ్నం అనేటువంటిది రాకూడదు. ఎందుకంటే శంకుస్థాపన చేసిన 21 రోజులోపు నిర్మాణం చేయకుండా ఆగినట్లయితే మళ్ళీ శంకుస్థాపన చేయాల్సి వస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ శంకుస్థాపన చేసిన ఫలితం ఉండదు అన్నమాట. కాబట్టి అన్నీ చూసుకొని శంకుస్థాపన చేసుకోండి. ఇంటి స్థలంలో చెట్లు గనక ఉన్నట్లయితే శంకుస్థాపన కంటే ముందే వాటికి నమస్కారం చేసి తొలగించాలి. సాసిద్ధంగా వేప చెట్టు కుట్టిన తర్వాత మరలా ఒక చెట్టు నాటి ఆ తల్లికి నమస్కారం చేసే మనం శంకుస్థాపన చేసుకోవడం ప్రారంభించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా చెట్టు తీసేసి వెంటనే మర్నాడే ప్రారంభిస్తానంటే కుదరదు. అసలు సాసిద్ధంగా పెద్ద మానున్నటువంటి వేప చెట్టుని కనుక కొడితే తీసివేస్తే 6 నెలల పాటు ఆగాలి అని చెప్పేసి శాస్త్రం. అందుకే ముందుగానే మనం ఇల్లు కడదాము అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ స్థలంలో ఉన్న చెట్లు తీసివేయటానికి ఉపక్రమించి బాగు చేసిన తర్వాత మట్టి తోలిచ్చిన తర్వాత 3 నెలల పాటు సూర్యకిరణాలు ఆ స్థలంలో పడేటట్టుగా చూసుకోవాలి. కనీసం 3 నెలల పాటు సూర్యకిరణాలు పడ్డ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన ఆది కార్యక్రమాలు ప్రారంభించడం చాలా మంచిది.
ఇంటి స్థలంలో ఎవరైనా సరే ఈశాన్య దిశలోనే శంకుస్థాపన చేయాలి. శంకుస్థాపన చేసేటువంటి విధి విధానంలో ఈశాన్య మూల అంటే పూర్తిగా ఈశాన్యం కాకుండా దాని కొలతలను బట్టి చూసుకుని జాగ్రత్తగా ఈశాన్య మూల శంకుస్థాపన ప్రారంభించాలి. కుటుంబంలో వివాహం జరిగినటువంటి సంవత్సరం లోపు కానివ్వండి శంకుస్థాపనాది కార్యక్రమాలు చేయకూడదు. వివాహం కనుక అయితే సంవత్సరం ఆగండి. సంవత్సరం ఆగిన తర్వాతనే శంకుస్థాపన చేసి నిర్మాణం చేయాలి. కట్టబోయే ఇంటిపైన వృక్షాలు, ఆలయాలు, ధ్వజస్తంభాల నీడ పడకూడదు. అశోక వృక్షం శోకనాశనం, దైవశక్తి కలిగినటువంటి తత్వం ఈ యొక్క అశోక వృక్షంలో దాగి ఉన్నది. మా గృహం బయట కానీ లోపల కానీ అశోక చెట్టు ఉండొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా చక్కగా ఉండవచ్చు, తప్పులేదు. శోకమును శాంతింపచేయునది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఆయుర్వేద వైద్య శాస్త్రరీత్యా కూడా ఇది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తోంది. అందుచేత అశోక వృక్షాన్ని మీ గృహంలో ఖాళీ స్థలంలో నాటవచ్చు, తప్పులేదు. ఈ అశోక వృక్షం దగ్గర గనక నిత్యం గనక ఆ చెట్టు వద్ద గనక దీపారాధన గనక నిర్వహించినట్లయితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంటోంది శాస్త్రం. అలాగే వేప చెట్టు, వేపను లక్ష్మీ స్వరూపంగా భావన చేయాలి మనం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. రావి చెట్టు మహావిష్ణు స్వరూపంగా చెప్తాం. ఓ కుండీలో రావి చెట్టును పెంచవచ్చు. ప్రతి శనివారం కూడాను ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా ఆచరించవచ్చు. రావి చెట్టు అనేది పెద్ద మహావృక్షం అవుతుంది కాబట్టి కుండీలో పెంచుకోవడంలో తప్పులేదు, చిన్నది. అలాగే పూల మొక్కలు, మన ఇంట్లో ఉండదగినటువంటి మంగళకరమైనటువంటివి పూల మొక్కలు. పుష్పాలలో అత్యంత దివ్యత్వం కలిగినటువంటి పుష్పాలు ముళ్ళ గోరింట పూలు. ఋతువుల్ని అనుసరించి పూసే ఎన్నో రకాల పుష్పాలు ఈ భూమండలం మీద మనకు చాలా కనిపిస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క జాతి వర్ణ పుష్పాలు ఇష్టమైనవి. అయితే ముళ్ళ గోరింట పువ్వులు మాత్రం సువర్ణ పుష్పాలతో సమానం. శివుని, విష్ణువుని పూజించుకోవచ్చు. శివపార్వతుల పూజకు, విష్ణు పూజకు చేసేటువంటి ఏ దేవత ఆరాధన అయినా విశేష ఫలప్రదం కావటానికి ఈ పుష్పాలు సహకరిస్తాయి. ముళ్ళ గోరింట పువ్వులు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. దివ్య పుష్పాలలో ఇవి కూడా ఒకటి. జాజి, మల్లె, చామంతి, నందివర్ధనం ఇత్యాది పుష్పాలు మీ ఇంటి ముంగిట పెంచి నిత్యం మీరు ఆరాధన చేసే దేవునికి మనస్ఫూర్తిగా ఆ పూలను కోస్తూ దైవచింతన తత్పరతో సమర్పించినట్లయితే అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మీరు సాగిస్తారు. గృహంలో అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది మారేడు కూడా. మీ గృహ ప్రాంగణంలో బయట భాగాన మారేడు చెట్టు పెంచండి. నిత్యం కూడాను ఆ మారేడు దళం ఒకటి కోసుకొచ్చి ఆ శివపరమాత్మకు అట్లా మీరు గనక సమర్పించినట్లయితే లక్ష్మీప్రదంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. లక్ష్మీదేవిని కూడాను మారేడు దళాలతో అర్చన చేయవచ్చు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే మారేడు అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ మంగళకరమైనటువంటి వస్తువులు, మంగళకరమైనటువంటి వృక్షాలు, మంగళకరమైనటువంటి మొక్కలు మన జీవితంలో అదృష్టాన్ని ప్రసరింపజేయటానికి పరమాత్ముడు ప్రసాదించిన అమృతవరంగానే భావించాలి. ఇకపోతే గృహంలో దిష్టిని తొలగించుకోవటానికి బూడిద గుమ్మడికాయ, పట్టిక, దిష్టి గణపతి ఇవన్నీ కూడా మనం ఆచరిస్తూనే ఉన్నాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाला गोपाल कृष्ण हरे देवकी
ఒక్కొక్కసారి లోకంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటో తెలుసా? సరి అయిన సమయంలో సరి అయిన సలహా చెప్పగలిగినటువంటి ప్రాజ్ఞుడైన వాడు ఉండాలి. అది అన్నిటికన్నా గొప్పది. ఒక్కొక్కసారి చాలామంది నష్టపోవడానికి కారణం ఏమిటి అంటే సరి అయిన సలహా ఆ సమయంలో చెప్పేవాడి బుద్ధి మందగించి సలహా చెప్పకపోవడమే. ఆ సలహా సరైన సమయానికి రాకపోతే పాండవులు ఏమైపోయి ఉండేవారు? పాండవ సైన్యం ఏమైపోయి ఉండేది? ఏమిటి ఇలా పెరుగుతోందని దాని మీద అదే పనిగా బాణాలు వేస్తే ఆ రోజు తోటే కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయి ఉండేది అని మహానుభావుడు కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడై అన్నీ తెలిసిన్నవాడు కనుక, సాక్షాత్ భగవానుడు అన్నీ తెలిసిన్నవాడు కనుక ఏమిటి సర్వజ్ఞుడై ఆ సర్వజ్ఞత్వము పాండవ రక్షణ కొరకు ఉపయోగించగలిగినటువంటి కారుణ్యమూర్తి కనుక ఆనాడు నారాయణాస్త్రం యొక్క తేజస్సు నుంచి పాండవుల్ని, పాండవుల యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా కాపాడాడు. పాండవులకు ధర్మం ఉంది కనుక, కృష్ణుడు అటువైపు ఉన్నాడు కనుక, ధర్మాన్ని పట్టుకున్నవాడికి ఏమీ తెలియకపోయినా ఎంత సంక్లిష్టతలో ఉన్నా భగవంతుడు అటువైపు ఉన్నాడు కనుక ఎంత గొప్పగా బయటకు వస్తాడో చెప్పడం, తద్వారా ధర్మమునందు లోకమునకు పూనిక కల్పించడం భారతం యొక్క పరమ ప్రయోజనం. అందుకని ఇన్ని మాటలు కృష్ణ పరమాత్మ ఎన్ని సందర్భాలలో ఎన్ని విశేషాలతోటో జోక్యం చేసుకున్నాడు. నిజంగా కొన్ని సందర్భాలు పరిశీలిస్తే అసలు నిజంగా కృష్ణ పరమాత్మ ఇందులో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కారణం చేతనైనా వీళ్ళని అదే పనిగా చూడడం వినా ఇంకొకటి పెట్టుకోకుండా ఉండుంటే ఏమైపోదురు అనిపిస్తుంది. మీరు ఆలోచించండి. ధర్మరాజు గారు జూదం ఆడి అలా ఊరుకున్నాడు, మిగిలిన నలుగురు ఊరుకున్నారు. అక్కడికి తీసుకొచ్చి రాజసూయంలో అవబృధ స్నానం చేసినటువంటి పరమపతివ్రత యొక్క వలువలు విప్పేస్తున్నారు. ఎవరు కాపాడింది? కృష్ణ పరమాత్మ. ఎవరు చూసుకుంటున్నారు ధర్మాన్ని? ఆయన చూసుకుంటున్నాడు. భగదత్తుడితో అర్జునుడు 8 రోజులు యుద్ధం చేస్తుంటే ఆ భగదత్తుడు ఆ రోజునే నిజంగా ఆ వైష్ణవాస్త్రాన్ని ప్రయోగిస్తే ఏమై ఉండేది? ప్రయోగించకుండా ఎక్కడో ఉన్నా చూసిన వాడెవరు? కృష్ణ పరమాత్మ. ఎక్కడో ఉన్నట్టుంటాడు, ఎక్కడో ఉన్నవాడు కాదు, అంతటా ఉన్నవాడు. ఆయన లేని ప్రదేశం ఏం లేదు, నారాయణమూర్తి అయి ఉన్నాడు. ఆ మహానుభావుడే కర్ణుడి శక్తి అస్త్ర ప్రయోగం చేసేటట్టుగా కించిత్తైనా బుద్ధి ప్రచోదనం అవ్వడానికి అవకాశం ఇచ్చి ఉంటే ఎంత ప్రళయం జరిగేది? అధర్మమునందున్నవాడు అధర్మమునందున్నవాడే అని నిరూపణం అవ్వడానికి అసలు శక్తి అస్త్రం గుర్తు రాకుండా చేశాడు. కళ్ళల్లో పెట్టుకు చూసుకున్నారండి అంటారు. తాను ఎక్కడ ఉన్నా దృష్టి మాత్రం వాళ్ళ మీదే ఉంటుంది. భగవంతుని యొక్క దృష్టి తనని నమ్ముకుని ధర్మాన్ని పట్టుకున్న వాడి మీదే ఉంటుంది. ఆయన కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే మహానుభావుడు ఎన్ని సందర్భాల్లో ఎంత గొప్పగా కాపాడాడో. ఇంత కాపాడగలిగిన పరమాత్మన నమ్ముకోవలసింది ధర్మాన్ని పట్టుకుని. నిష్కారణంగా పాడైపోవడానికి దారి ఏర్పాటు చేసుకోవడం తప్ప అప్పటికి మెరుపులా కనపడే అధర్మాన్ని పట్టుకుని మనిషి పాడైపోవాలా? ధర్మాత్ముడవై నువ్వు శాంతిగా బతుకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా బ్రతకడానికి కారణంగా సమాజ శ్రేయస్సుకి ధర్మము కన్నా వేరొక మార్గము లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండి అందరూ ప్రశాంతంగా ఉండడం అన్నది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఒక్క ధర్మానుష్ఠానమునందే. ఎవరికి వారు ధర్మాన్ని పట్టుకున్నారనుకోండి చాలు, సమాజమంతా ప్రశాంతంగా ఉంటుంది. లేనినాడు ఎలా సాధ్యమవుతుంది? వేరొక సందర్భంలో జటిలమైన సమస్య ఏర్పడింది. కర్ణుడు హరివీర భయంకరుడై యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ధర్మరాజు గారు కర్ణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఒంటి నిండా బాణములు కుప్పించేశాడు ధర్మరాజుకి. ఆఖరికి ఇంకా ధర్మరాజు గారు కర్ణుడితో యుద్ధం చెయ్యలేక రథాన్ని వెనక్కి తిప్పుకుని పారిపోయాడు యుద్ధభూమి నుంచి. వెంట తరిమి వదిలిపెట్టాడు. ఆ రోజునే చంపేయచ్చు కర్ణుడు ధర్మరాజుని. ఎందుకు వదిలిపెట్టేశాడంటే కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తుంది. అర్జునుణ్ణి వినా మిగిలిన నలుగురు నా చేతికి చిక్కి నాకు చంపనన్నాడు. ప్రాణభిక్ష పెట్టి వదిలిపెట్టాడు. తరిమి వదిలిపెట్టాడు.
కర్ణుడు కొట్టినటువంటి బాణాలకి ఒళ్ళు పుల్డైపోయింది ధర్మరాజుకి. యుద్ధం మానేసి యుద్ధం మధ్యలో శిబిరానికి వచ్చేసాడు. భీముడు అడ్డుకున్నాడు కాబట్టి సరిపోయింది కర్ణుడిని. అడ్డుకుని భీముడు యుద్ధానికి వెళ్ళాడు కర్ణుడితోటి. భీమకర్ణుల మధ్య యుద్ధం జరుగుతుంటే తప్పుకున్నాడు ధర్మరాజు గారు. తప్పుకుని శిబిరానికి వచ్చి ఒళ్ళంతా గాయాల పాలైపోయింది కర్ణుడి బాణాలకి. దానికి తోడు తరిమి తరిమి కొట్టాడే, ఇంత దారుణంగా ఓడించేశాడే నన్ను, ఇంత ఓడిపోయి కూడా ఇంకా నేను ఏమని యుద్ధభూమిలోకి వెళ్ళనన్న సిగ్గు చేత, పగ చేత, ప్రతీకారం చేత, బాధ చేత, మనసులో పొందిన కుంగుపాటు చేత, శారీరకమైన కష్టము చేత పాంపు మీద పడుకుని ఉన్నాడు. అర్జునుడు ఎక్కడో యుద్ధం చేస్తున్నాడు. ఆయన భీముడి దగ్గరికి వచ్చినప్పుడు భీముడు చెప్పాడు, తమ్ముడా, కర్ణుడు దారుణమైన యుద్ధం చేసి అన్నయ్య ధర్మరాజు గారిని తరిమి కొట్టాడు రా, శిబిరంలోకి వెళ్ళిపోయాడు అన్నయ్య అని. అయ్యో, ఇవాళ ఇంత క్లేశం జరిగిందా ధర్మరాజు గారికి? ఓదారుస్తానని చెప్పి కృష్ణార్జునులు ఇద్దరూ కలిసి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారు పాంపు మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నన్ను ఇంత బాణప్రయోగం చేసి నొప్పించి తరిమి కొట్టాడు అన్న వార్త అర్జునుడికి తెలిసి ఉంటుంది. అర్జునుడికి ఏమిటి లక్షణం? ధర్మరాజు గారి జోలికి ఎవరైనా విడితే ఉపేక్షించడు. కాబట్టి అర్జునుడు ఎక్కడ లేని కోపం వచ్చి కృష్ణుడి సారథ్యంలో వెళ్ళి కర్ణుడిని చంపేసి వచ్చాడు నాకు క్షేమవార్త చెప్పడానికి, నాకు మానసికంగా ఉపశాంతి కలుగుతుందని అనుకుని. అసలు అర్జునుడు ఏమీ మాట్లాడకుండానే పాన్పు మించి లేచి, అర్జున, నీ వల్ల కాబట్టి సాధ్యమైందయా, కర్ణుడిని చంపేశావా, అమ్మయ్యా, నా మనసు ఊరట పొందిందయా, నా మనసు పొందినటువంటి గాయం మాసిపోయిందయా, ఎంత దుర్మార్గపు పని చేశాడా కర్ణుడు, ఆయన గురించి కదా బెగ్గబెట్టుకుంటూ ఉండేవాడిని, అటువంటి కర్ణుణ్ణి ఇవాళ యుద్ధభూమిలో ఎంత గొప్పగా పడగొట్టావు, కృష్ణ పరమాత్మ నీకు ఎంత గొప్పగా సారథ్యం చేశాడు అని అర్జునుడిని పట్టుకుని నిష్కారణంగా పొగిడేస్తున్నాడు. అన్నీ విన్న తర్వాత అర్జునుడు అన్నాడు ధర్మరాజు గారితోటి, అన్నయ్య, నేను కర్ణుడిని చంపి రాలేదన్నయ్య, అటుగా వస్తుంటే భీముడు చెప్పాడు నిన్ను కర్ణుడు తరిమేశాడని, బాణములు పెట్టి కొట్టాడు, ఓడించాడని. యుద్ధం మధ్యలో శిబిరానికి వచ్చేసి విశ్రాంతి తీసుకుంటున్నావంటే నీకు ఎన్ని దెబ్బలు తగిలాయో, నీకు ఓదార్పు ఇద్దామని వచ్చానన్నయ్య అన్నాడు. ఒళ్ళు మండిపోయింది ధర్మరాజు గారికి. అయితే నువ్వు కర్ణుడిని చంపి రాలేదా అన్నాడు. నేను చంపి రాలేదు అన్నాడు. అర్జునుడి మీద కదా ఆశ పెట్టుకున్నాడు. వెంటనే ఎక్కడ లేని కోపం వచ్చి అన్నాడు, నేను అరణ్యవాస సమయం దగ్గర నుంచి కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాల గురించి బెంగ పెట్టుకుంటూనే ఉన్నాను, ఈ కర్ణుడు ఎలా మరణిస్తాడు అని. ద్వైతవనంలో ఉండగా నువ్వేం చెప్పావు, నా దగ్గర ఆ అస్త్రం ఉంది, ఈ అస్త్రం ఉంది, ఇది సంపాదించాను, అది సంపాదించాను, ఆ కర్ణుడు ఎంత, యుద్ధం చేస్తాను, పడగొట్టేస్తానన్నావు. నీ మాటలు నమ్మి కదా కురుక్షేత్రానికి వచ్చాను. ద్వైతవనంలోనే అన్నయ్య, కర్ణుడిని మాత్రం నేనేం చేయలేనని ఒక్క మాట చెప్పుంటే నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చేవాడినా, నా మానాన్ని నేను ఎక్కడో బతికుండేవాడిని కదా. ఎందుకు ఆ మాటలు చెప్పావు, నిన్ను నమ్ముకుని ఎందుకు యుద్ధానికి వచ్చేట్టు చేశావు, ఎందుకు ఈ బాణపు దెబ్బలు, తరివి కొట్టడం ఏమిటి, నేను ఓడిపోవడం ఏమిటి, శిబిరానికి వచ్చి పడుకోవడం ఏమిటి, పైగా నీ ఓదార్పు కూడా ఏమిటి, నాకు ఇంత చేతకాని వాడివి ద్వైతవనంలో ఎందుకు చెప్పలేదు. పోన్లీ, ఇప్పటికైనా ఒక మాట చెప్తా, నువ్వు కర్ణుడిని ఏం చేయలేవు, నాకు అర్థమైపోయింది. అందుకే కదా నన్ను తరిమి కొడితే నన్ను చూడడానికి వచ్చావు, కానీ కర్ణుడిని చంపడానికి వెళ్ళావా, వెళ్ళలేదు. నీకేం చేత కాదని అర్థమైపోయింది కాబట్టి మిగిలిన ముగ్గురిని కూడా పిలుచుకురా, 5గురం కలిసి తపస్సు చేసుకుందాం అరణ్యానికి పోయి, మనం యుద్ధానికి పనికిరాం, కర్ణుడు మిమ్మల్ని కూడా ఇలాగే కొడతాడు, కాబట్టి మనం 5గురం వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం అరణ్యంలో. నిన్ను నమ్ముకుని నువ్వేదో యుద్ధానికి వెళ్ళి కర్ణుడిని పొడి చేసి వచ్చేస్తావు అనుకున్నాను, కానీ ఆ అభిమన్యుడు బతికుంటే ఈ పాటికి ఊరుకున్నా అంటే నీ వల్లే అవుతుంది, మీ అబ్బాయి ఉంటే జరుగును. అభిమన్యుడు ఉంటే ఊరుకుంటాడా, ఆ రోజు నువ్వు లేవు, ఊరుకున్నాడా, పద్మవ్యూహంలోకి వెళ్ళలా. ఇదే అభిమన్యుడైతే బతికుంటే పెద్దనాన్నగారి మీద ఇలా చేస్తారా అని ఈ పాటికి వెళ్ళి కర్ణుడిని చంపేయడు. ఘటోత్కచుడు బతికుంటే ఈ పాటికి చంపి అవతల పారేశాను కర్ణుడిని. ఎంత గొప్ప యుద్ధం చేశాడు, ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి. ఆ శక్తి ఇస్తే నువ్వు బతికావు, ఎందుకు మాకు ఏమిటి ఉపయోగం? కాబట్టి ఆ ఘటోత్కచుడు బతికినా పోయేది, అభిమన్యుడు బతికినా పోయేది, నువ్వు బతికున్నావు. నువ్వు బతికుండే ఏమిటి ప్రయోజనం మాకు, ఏం వెలగబెట్టావు? ఇప్పటికైనా ఒక్క ఉపకారం చేయి, నీ చేతిలో తాటి చెట్టంత గాంధీవం ఒకటి పట్టుకుని, ఇదిగో గాంధీవం ఉంది, గాంధీవం ఉంది అంటుంటావు మాట్లాడితే.
నువ్వు దాంతో చేసేది ఏమీ లేదు కానీ ఉత్తిని నీకు అలంకారం చేతులు అదెందుకు, అది కృష్ణుడికి ఇచ్చేయి. ఒక్కసారి కృష్ణుడికి ఇచ్చి నువ్వు సారథ్యం చేయి. కృష్ణుడు కర్ణుడిని చంపేస్తాడు. కనీసం మన ఇద్దరి మర్యాద దక్కుతుంది. ఏం చేస్తాడు, ఆయన్ని నమ్ముకుని మనం నీలాంటి ప్రగల్భాలు చెప్పేవాడిని పట్టుకుని యుద్ధానికి వెళ్ళాంగా, అందుకని మనం వెనకున్నందుకు ఆయన్ని పడిన కష్టం ఏదో, అందుకని ఆయనకి గండీవం అన్నాడు. అనగానే పాపం ఇన్ని మాటలు అంటున్నా నిజానికి అర్జునుడు చేతులు కట్టుకుని ఓహో అన్నయ్య మనసు బాధపడింది, ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడు అని ఊరుకున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడికి గాంధీవం ఇచ్చి అన్నాడో ధర్మరాజు వరలోంచి కత్తి తీశాడు. కత్తి తీసేటప్పటికి కృష్ణుడికి అనుమానం వచ్చింది. గబగబా పరిగెత్తి వచ్చి పట్టుకున్నాడు అర్జునుడిని. బావా, యుద్ధభూమిలో లేం కదా, ఇక్కడెవరు కౌరవులు లేరు కదా, ఉన్నది మీ అన్నయ్య ధర్మరాజు, నేను, నువ్వు, కత్తి ఎందుకు తీసావు అన్నాడు. ఏం లేదు బావా, ధర్మరాజుని చంపేయాలన్నాడు. అయ్య బాబాయ్, ధర్మరాజుని చంపేయడం ఏమిటయా, నిన్ను ఇలా మాట్లాడాడని ధర్మరాజుని చంపేస్తావా? ధర్మరాజుని చంపేస్తే ఇంకా యుద్ధం ఏం చేస్తావు, ఎవరి కోసం యుద్ధం చేస్తావు, ఎందుకు చంపేస్తావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను చిన్నప్పుడే మనస్సులో ఒక ప్రతిజ్ఞ చేసుకున్నా, అది ఎవరికి తెలియదు, ఆయనే చేసుకున్నాడు అర్జునుడు. నా మనసులో ఉంది ఒక ప్రతిజ్ఞ. ఏమిటి ఆ ప్రతిజ్ఞ అంటే, నా చేతిలో పట్టుకునేటటువంటి గాంధీవం ఏదుందో అది ఎప్పుడైనా ఎవరైనా వేరొకరికి ఇచ్చేయమని అంటే ఆ అన్నవాడెవడో వాడి తల తుంచేస్తానని ప్రతిజ్ఞ చేశాను. నేను నా మాటకి నిలబడాలి కదా, లేకపోతే వృధా ప్రతిజ్ఞలు చేసేవాడు అని లోకం నన్ను చిన్న బుచ్చుగా మాట్లాడుతుంది కదా. ఎవరికి తెలిసి అంటావేమో, ఒకరికి తెలియక్కర్లా, నేను చేసిన ప్రతిజ్ఞ నాకు తెలుసుగా. అందుకని ధర్మరాజుని చంపడం వినా నాకు ఇంకో అవకాశం ఎక్కడుంది ఇప్పుడు, నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవద్దు, ఆయన అనీశాడుగా గాంధీవన్ నీకు ఇచ్చేయమని, అందుకని ధర్మరాజుని చంపేయాలి. ఇంతకన్నా తలపగల కొడతానని నేను చేసినటువంటి ప్రతిజ్ఞని నిలబెట్టుకోవడానికి నాకు వేరు మార్గం లేదు కాబట్టి చంపేస్తానన్నాడు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మ ముందు ఇటువంటి నిర్ణయానికి వచ్చేసి ఇటువంటి ఉన్మాదంలో ఉన్నవాడిని ముందు ఆపాలి అంటే ధర్మరాజు కూడా ఆశ్చర్యపోయి, ఇటు అర్జునుడే చంపేస్తానన్నాడు నన్నని ఒక్కసారి గద్దించాడు. ఆగవా కుర్రాడి, నీకేం తెలుసు, ఏదో పెద్ద ఊరికే మాట్లాడుతున్నా, ముందు ఆగలాగా, ముందు నిలబెట్టాలి, ఆ కత్తి పెట్టి ముందు పొడి చేయకుండా ఉండాలి ధర్మరాజుని. అందుకని ముందు గద్దించాడు. గద్దించి అదే పనిగా అలా కాదులే అలా కాదులే అలా కాదులే అన్నాడు అనుకోండి, ఏమిటి అలా కాదులే అని తోపు దోచి అటో పోటు పొడిచాడు అనుకోండి, ఆ తర్వాత ఇంకెవడో దిద్దుతాడు దాన్ని. అందుకని గద్దించి ముందు నిలబెట్టాడు, ముందు విను అని. అది కృష్ణుడి యొక్క మాట తీరండి. ఎటువంటి సందర్భంలోనైనా ఆయన మాట్లాడుతున్నాడు అనుకోండి, అవతల వాడు ఆగవలసిందే. అది అటువంటి వాక్కు ఎటువంటి కార్యాన్నైనా సాధిస్తుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు. ఆయన అన్నాడు, నీకు వృద్ధసేవ లేకున్కి ఎరుగంగనయ్యే రిత్త ఇట్టు లడిచిపడుట బట్టి ధర్మవిధి విభాగజ్ఞులైన వారేల చేయి జొత్తురిట్టిదాని. అర్జున, దీన్ని బట్టి నాకేమర్థం అవుతోందంటే నీకు అసలు పెద్దల యొక్క సేవ చెయ్యడం అన్న మాట నీకు తెలియదు. ధర్మాన్ని విభాగం చేసుకుని ధర్మ సూక్ష్మాన్ని గుర్తిరిగి ఎలా ప్రవర్తించాలన్న విషయము నీకు తెలియదని నాకు అర్థం అవుతోంది. అంటే వెంటనే అర్జునుడికి ఏమర్థం అవుతుంది, అయ్యి బాబాయ్ నేను ఏదో పెద్ద తప్పు చేస్తున్నానన్నమాట. పుసుక్కుని పొడి చేస్తే ఇక నేను దిద్దుకోలేదు కదా, అందుకు నీదేమిటో వినాలి ముందు. లేకపోతే ఇంత గద్దించి చెప్తున్నాడు, నీకు అసలు పెద్దల సేవ చేయడమే రాదు, నీకు ధర్మ విచక్షణ లేదు, నీకు ధర్మ సూక్ష్మం తెలియదు, విభాగం చేసుకోవడం నీకు రాలేదంటున్నాడు. అంటే నేను కానీ ఏమైనా పొరపాటు చేస్తున్నానా? ఏ పొరపాటు చేస్తున్నాను? ఆయన చెప్పేది వినాలి కదా. కృష్ణుడి మీద భక్తి అంటే ఏమిటి? ఆయన చెప్పిన మాట వినడం, అంతేగాని ఇప్పుడు నువ్వే మాట్లాడకు అంటే ఇంకేం భక్తి? కృష్ణుడి మీద భక్తి తిరుగులేనిది, అందుకని వింటున్నాడు. ఏమిటి కృష్ణుడి యొక్క ప్రతిపాదన అంటే, పెద్దలు అన్న మాట చేత ఎలా గౌరవింపబడతారు? ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకోండి, ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని చూసి లోకం అంతా అంటుంది, వాళ్ళ నాన్నగారంటే ఎంత గౌరవం అనండి, వాళ్ళ నాన్నగారిని ఎప్పుడు ఆయన ధిక్కరించడండి, వాళ్ళ నాన్నగారి పట్ల ఎంత పెద్దరికమో ఎంత మర్యాదో అంది. ఒక రోజున కొడుకు తప్పు చెయ్యలేదు, కానీ తండ్రి పొరపాటున అనుకోండి, లేదా తండ్రిని కదా అన్న అధికారం చేత అనుకోండి, ఓ చిన్న పని
చెయ్యగలిగి ఆ కొడుకు చెయ్యలేదని కోపగించుకొని అనవలసిన మాట కన్నా 10 మాటలు ఎక్కువ అన్నాడు. ఈ చిన్న పని చేయలేదని అన్ని మాటలు అనాలా మీరు అని కొడుకు తిరగబడ్డాడు అనుకోండి. ఆయన పెద్దరికాన్ని పోగొట్టుకున్నాడా, ఆయన పెద్దరికాన్ని కొడుకు నిలబెట్టలేదా? పెద్దరికం ఒకడు తనంత తాను పొందేది కాదు, ఒకడు తనంత తాను నిలబెట్టుకునేది కాదు. పెద్దరికం అన్నది దేని వలన నిలబడుతుందంటే ఆ పెద్దరికాన్ని ఇచ్చేవాళ్ళెవరో వాళ్ళు ఆ పెద్దరికాన్ని ఇచ్చి కట్టుబడినప్పుడు. నాన్నగారు అన్న తర్వాత అసలు నేను ఉన్నాను అన్న మాటకి కారణం ఆయనే. ఆయన లేనినాడు నేను అన్న మాట ఎక్కడుంది? నా అస్తిత్వం ఎక్కడుంది? నా రూపం ఎక్కడుంది? శరీరం ఎక్కడుంది? నా జన్మకు కారణం ఆయన. ఆయన ప్రభువు, ఆయన అనడానికి యోగ్యులు. ఆయన ఇంత తప్పుకి ఇన్ని మాటలే అనాలనుందా? ఆయన ఎంత గట్టిగానైనా తిట్టచ్చుగాక. ఒకవేళ చిన్న తప్పే అయినా ఆయన ఎక్కువ తిట్టినా అది నాకు ఆశీర్వచనమే తప్ప, ఆయన నన్ను చిన్న తప్పుకి అంత తిట్టినా ఆయన మీద తిరగబడి నేను అనను. ఎందుకంటే వారు తండ్రి కనుక, మా నాన్నగారు కనుక. ఆయనకి కాకపోతే నన్ను అనడానికి అధికారం ఎక్కడుంది? అన్ననాడు పెద్దరికం. బతిమాలిన నాడు, బామాలిన నాడు, బుజ్జగించిన నాడు, బహుమానాలు ఇచ్చిన నాడు, మాయమ్మ మా నాన్న అన్నంతకాలం చక్కగా ఉండి ఇదేమిట్రా ఎందుకు చేశావు అనేటప్పటికి తిరగబడి పెళ్ళున 10,000 గుప్పి 100 మాటలాడి తిరగబడిపోతే ఇక ఆయన పెద్దరికం ఎలా? ఏమిటి పెద్దరికం? నిజంగా పెద్దరికం ఇచ్చి పెద్దల్ని గౌరవించడం అన్న మాటకి అర్థం ఏంటంటే, అర్జున నీ అన్నగారు తప్పు చేశాడనుకో, నువ్వు శిక్ష వేయడమా? ఆయన్ని కత్తితో పొడి చేయడమా? అదే ఆ పెద్దరికం అంటే. అప్పుడు ఆయన పెద్దరికం ఎలా అయ్యాడు ధర్మరాజు గారు? మీరు ఇవ్వలేదు ఆయనకి పెద్దరికాన్ని. అంటే నీకు అసలు పెద్దరికం అన్న మాటకు అర్థమే తెలియదు. ఏదో మాట్లాడుతున్నావు అంటే, నేను ప్రతిజ్ఞ చేశాను ఎవరికి తెలియదు, నేను పొడి చేస్తానంటున్నావు. అదే ఆ పెద్దరికం ఇవ్వడం? అదే ఆ ధర్మ సూక్ష్మం అంటే? ఇది ఇలా అన్వయం అవుతుందా? అలా చెయ్యొచ్చా? అంటే నా ప్రతిజ్ఞ నిలబెట్టేసుకుంటే చాలా? తండ్రి లేని వాడికి తండ్రితో సమానం కదా ధర్మరాజు, ధర్మమూర్తి కదా. ఆయన్ని పొడి చేస్తే నువ్వు ప్రతిజ్ఞాపాలనం చేశావని నిన్ను స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోతారనుకుంటున్నావా? నీకు మెచ్చి పూలదండలు వేస్తారనుకుంటున్నావా? నీకు ధర్మ సూక్ష్మం తెలుసా? ధర్మాన్ని విభాగం చేసుకుని పరిశీలించడం తెలుసా? ఏమిటి పెద్ద నువ్వేదో ప్రతిజ్ఞ చేశాను, గాంధీవం ఇమ్మన్నాడు, పొడి చేస్తానంటావు? పెద్దరికం నీకు ఇవ్వడం చేత కాదని ముందు చెప్పు, తర్వాత మాట్లాడు. ఈ మాట నాకు ఒకటి చెప్పండి, ఆనాడు చెప్పిన అర్జునుడికే అన్వయమా, లోకానికి అంతటికీ అన్వయమా? లోకానికి అంతటికీ అన్వయం. పెద్దరికమివ్వడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీ పట్ల అనుకూలంగా ఉన్నంత కాలమే వెంటపడి గౌరవించడం కాదు, మిమ్మల్ని అభిశంసించిన, మీ మీద కోప్పడిన, మీ మీద దెబ్బలాడిన మీ నాన్నగారి పట్ల అదే ప్రేమతో, నాన్నగారికి తెలుస్తుంది నేను చెప్పక్కర్లేదు, ఇది చిన్న పొరపాటు, దానికి అంత చెయ్యక్కర్లేదు అని నాన్నగారే పిలిచి ఆశీర్వచనం చేస్తారు. నాన్నగారే భగవంతుడి దగ్గర, అయ్యో కొడుకుని ఎక్కువగా దెబ్బలాడాను, వాడిని అంత అనక్కర్లేదని ఆయనే పిలిచి నా వీపు నిమిరి కూర్చోబెట్టుకుంటారు. ఆయనకి కాక ఎవరికి ఉంది అధికారం నన్నలా అనడానికి అని ఊరుకున్నవాడెవడో వాడు కొడుకు, వాడు తండ్రికి పెద్దరికం ఇచ్చినవాడు కదా. తప్ప ఇంతవరకు నన్ను అనాలి, నేను చేయకపోతే మాత్రం నాకు ప్రతిజ్ఞలున్నాయి అని తిరగబడతానంటే పెద్దరికం ఎందుకు అవుతుంది? పెద్దరికానికి పరిమితులు, హద్దులున్నాయా? ఉండే అవకాశం లేదు. పెద్దరికం ఇవ్వడం అన్నది యువతలవాడి లక్షణం అయినప్పుడు అవతలవాడి పెద్దరికానికి ఎంత హద్దులో ఉండాలన్నది లేనే లేదు. ఆయన వినానన్ను అనడానికి వేరొకడు లేడు, ఆయనే అంటాడు. అది నా అదృష్టం. ఆయన నన్ను పిలిచి తిడతారు, ఆయన నన్ను పిలిచి శాసిస్తారు, అది నా జీవితంలో భాగ్య విశేషం. అటువంటి వాడు నన్ను స్వతంత్రంగా పిలిచి ఒరే ఎందుకు చేశావురా అంటాడు. అంటే అలాంటి వారు అనాలి. ఎంత అదృష్టం నాదే. అన్నవాడున్నాడే వాడు పెద్దరికం ఇచ్చినవాడు. నువ్వేం పెద్దరికం ఇచ్చావు మీ అన్నయ్యకి? కృష్ణుడు మాట్లాడిన మాటలు దేశకాలములతో సంబంధం లేకుండా అన్వయం అవుతాయని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అని ఒక మాట అన్నాడు, చేయంగవలయువాని చేయుట ఇట్టివియ కొన్ని చేయకునికి ధర్మాయత్త చిత్తుడై నానాయోగ్య స్థలములెరిగి నడవగవలదే.
ఏమిటి ప్రతిజ్ఞ చేశాను, నా ప్రతిజ్ఞ నేను సత్యం నిలబెట్టుకోవాలి కదా, లేకపోతే నా సత్యధర్మములు ఏమైపోతాయి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. ధర్మమునకు 3 అంగములు ఉన్నాయి అర్జున. ఏమనుకుంటున్నావో? చేయవలసినది చేయుట, చేయకూడనిది చెయ్యకుండుట, నువ్వెక్కడున్నావన్నది నువ్వు తెలుసుకుంటూ ఉండుట. ఈ 3 ధర్మమునకు అంగములు. ఇవి పరిశీలించావా మీ అన్నయ్య మీద కత్తెత్తేటప్పుడు? ధర్మం అంటే చేయవలసినది చెయ్యడం ఒక్కటే ధర్మం కాదు. తెల్లవారకట్ట లేచి స్నానం చేయాలి చేశానండి, పూజ చేయాలి చేశానండి. చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి, అవి ఈశ్వరుడే చెప్పాడు. పరద్రవ్యాణిలోష్టవద్దు, ఇతరుల సొమ్ముకు ఆశపడవద్దు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. అయిందానికి కాందానికి అబద్ధాలు ఆడద్దు. అహింసా పరమో ధర్మ, అహింస పాటించాలి. ఏవి చెయ్యవద్దు అని భగవంతుడు చెప్పాడో సాధారణంగా మనిషి గీత ఎక్కడ దాటుతాడంటే అక్కడ దాటుతాడు. ఎందుకు దాటుతాడు అంటే దాని వలన ఇంద్రియములకైనా సుఖం ఉండాలి, మనసుకైనా ఆహ్లాదం ఉండాలి. తాను ఏదో సంపాదించాను, పొంది దాచుకున్నాను, అది తనని కాపాడుతుందని ఒక నమ్మకమైనా అయి ఉండాలి. ఈ మూడిటిలో ఏదో ఓ కారణానికి భగవంతుడు చెప్పినది వ్యతిరేకంగా నేను ప్రవర్తిస్తున్నాను అని తెలిసున్నా మనిషి గీత దాటుతాడు. ఓ చిన్న పిల్ల గిన్నెలో మధుర పదార్థం పట్టుకుని వెడుతుంటే చటుక్కున ఆ పిల్ల ఎటో చూస్తుంటే వీడు తీసి ఆ పదార్థాన్ని నోట్లో పడేసుకున్నాడు. ఆ పిల్ల పాపం అమాయకురాలు, చిన్న పిల్ల కదూ, ఖాళీ గిన్నె ఆకాశం వంక చూసి ఏమైపోయింది అనుకుంటాడు. వీడు బుగ్గలో పెట్టి చప్పరించేసి ఏంటి ఏంటి అన్నాడు. ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా? ఇంద్రియములు శాంతి పొందుతాయి కదా అని ఎవ్వరూ చూడలేదు కదా అనుకుని నీ హద్దు దాటి నువ్వు ప్రవర్తించవద్దు. సముద్రము కూడా చెల్లి కట్టకి దాటకుండా తన గౌరవాన్ని తాను నిలబెట్టుకుంటోంది. శక్తి ఉన్నా నువ్వు చెలీలి కట్ట దాటకూడదు. ఇంద్రియముల విషయంలో పొరపాటు పడి భగవద్వాక్యమును దాటవద్దు. మనసు కొంత సంతోషాన్ని పొందుతుంది అన్న ఉద్దేశ్యంతో దాటవద్దు. భగవద్వాక్యమును విస్మరించి తెచ్చి లోపల పెట్టి దాని వలన నువ్వేదో రక్షణ పొందుతున్నావు, భద్రతను పొందుతున్నావు అని నువ్వు అనుకోవద్దని. కట్టి కుడిపిన నాడు తెలుస్తుంది ఎంత బాధ నువ్వు అనుభవించవలసి వస్తుందో.